వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు శివాజీ గారు అనసూయ గారి టాపిక్ మధ్యలో సంధ్యారెడ్డి గారు వచ్చి ఎందుకు ఇంత పెద్ద ఇష్యూని చేశారు? అయితే ఇప్పుడు కేసుల భయం ఎందుకు సంధ్యారెడ్డి గారిని వెంటాడుతుంది? సంధ్యారెడ్డి గారు చేసిన తప్పేంటి? ఈ విషయాలు మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో సంధ్యారెడ్డి గారికి నోటీసులు ఇవ్వడానికి వెనుక ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? ఈ కేసు ద్వారా లేకపోతే ఈ నోటీసులు ఇవ్వడం ద్వారా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి వాళ్ళు ఎవరికి తోచిన డ్రామా వాళ్ళు ఆడారు. అందుకని చెప్పి వీళ్ళందరి మీద ఛానల్స్లో ప్రసారం చేసిన వాళ్ళందరి మీద 43 మంది దీంట్లో ఛానల్ ఓనర్సా లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్స్ సంబంధమే లేదు, అందులో మాట్లాడిన యాంకర్ల అందరినీ తీసుకుని 43 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు ఈ వీళ్ళల్లో A1 వచ్చేసి సంధ్యారెడ్డి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యింది అని న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే ఆమె లాయర్తో మాట్లాడుకుని ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేసింది అన్నమాట. డే 1 నుంచి భుజాల మీదకి ఎత్తుకున్నారు కాబట్టి A1. ఓకే. ఆమె వచ్చాకే అనసూయ మీద దాడి ఇంకా ఎక్కువైంది. ఆమె చాలా పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయింది, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ మురళీ శర్మతో కలిసి నేనైతే నా నోటితో అట్లాంటివి నేను చెప్పను, అందరూ విన్నారు కాబట్టి. మోరల్ గా కూడా డిస్టర్బ్ చేసే విధంగా కొన్ని మాటలు కూడా ఉన్నాయండి. మోరల్ గా దీన్ని నేను డిజిటల్ రేప్ అంట. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అత్యాచారం చేయక్కర్లేదండి, ఇలా పదే 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 మాట్లాడి సైబర్ రేప్ చేశారు అనసూయని. ఎంత మానసికంగా ఒక మనిషి కుంగిపోయేటట్లు. అదేమంటే శేఖర్ భాష ఈమె రేపటి నుంచి గుడికి కూడా బికినీలు వేసుకొని వెళ్తుంది. అదేమంటే మా నాగబాబు గారు చెప్పారు, రోడ్డు మీద బికినీతో నడుస్తుంది. ఇంకా దారుణం ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడిందే కరెక్టు అనుకొని ఒక పత్రికాధిపతి ఆయన విశ్లేషణ చిలక పలుకులు వల్లించారు. చాలా అధ్యయనం చేశారు. చాలా అధ్యయనం చేసి కోర్టులకు వెళ్ళేటప్పుడు లాయర్లు, జడ్జిలు, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డాక్టర్లు, ఇట్లా వెళ్ళే ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగులు డ్రాయర్లు వేసుకొని వెళ్తారా? నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా పెద్ద మనిషిని, ఇంతవరకు ఎక్కడైనా సరే ఈ దేశం మొత్తం మీద అసభ్యకరమైన బట్టలు వేసుకుని కోర్టుకి ఒక లాయర్ వెళ్ళినట్టు ఎవరి దృష్టికైనా వచ్చిందా? హాస్పిటల్కి ఒక డాక్టర్ వెళ్ళినట్లు ఒక వార్త ఏదైనా మీకు తెలుసా? మళ్ళీ నేను ఇదే పత్రికాధిపతిని అడుగుతున్నాను, మీ ఆఫీస్కి ఏ అమ్మాయి అయినా సరే అసభ్యకరమైన బట్టలు వేసుకొని వస్తే ఏ అమ్మాయికైనా మీరు వార్నింగ్ ఇచ్చినట్లు మీ చరిత్రలో ఉందా? ఎట్లా వేసుకుని వస్తారా? ఎట్లా మాట్లాడతారండి ఇట్లాంటి మాటలు? ఇది ఖచ్చితంగా కుక్కని తోక నడిపించినట్టే. మందైతే సంసారం, పక్కనోడిదైతే వేరే. ఈ ధోరణంతా ఎలా ఉంది అంటే ఈ ఆర్టికల్ రాయడం వెనకమాల ఒక వార్తాపత్రికలో హాఫ్ పేజీని కేటాయించారు అంటే హాఫ్ పేజీ ఖచ్చితంగా కేటాయించి చివరికి ముక్తాయింపు చెప్పింది ఏమీ లేదు, దానివల్ల ఏమీ ప్రయోజనం లేకపోగా సొసైటీని తప్పుదో పట్టించేలాగా ఉంది అంటే కేవలం ఒకటే, ఆ 95% అనే ఒక పిచ్ ఉంది చూసారా? ఈ ఛానల్స్ వాళ్ళు రేపారు ఆ పిచ్చిని. 95% వాళ్ళు అనసూయనే అంటున్నారు కదా, బట్టలు సరిగా వేసుకోవాలని చెప్తున్నారు కదా, మీరు ఒక్కళ్ళు ఎలా మాట్లాడతారేంటి అని నన్ను ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు డిస్కషన్స్లో. ఈ ప్రశ్నే ఆయన మైండ్లో కూడా వచ్చి 95% వెళ్ళే వైపు మనం వెళదాం, సేఫ్. అసలు మనం దొంగను చూపిస్తూ వేరే వాళ్ళని దొంగ అని చూపిస్తున్నప్పుడు అసలు దొంగ వెనకాల నుంచి వెళ్ళిపోతున్నాడు అంటారు మీరు, అంతేనా? అంతే. మనం వేరే వాడిని దొంగ అని చూపించేలోపు అసలు దొంగ వెనకాల నుంచి పోతున్నాడు. కాదు, ఇప్పుడు మీడియా అనేది ఎలా ఉండాలంటే పారదర్శకంగా కాదు, సమస్యని చూపించి సమస్యకి పరిష్కారం చెప్పగలిగేలాగా ఉండాలి. లైక్ మొబైల్ కోర్ట్ అంటారా? అసలు నువ్వు సమాజాన్ని ఒక దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాంటిది నువ్వు
వాళ్ళు మాట్లాడిన దానికంటే అధ్వానంగా రాస్తే ఇంకేంటి? తేడా లేదు కదా. అసలు శివాజీ అన్న దాంట్లో తప్పేంటి అని శివాజీని నెత్తినెత్తుకోవాల్సిన కర్మ నీకేం పట్టింది అసలు? ఒకటే, శివాజీని వ్యతిరేకించి ఈరోజు ఈ 95% పిచ్చిలో ఆయన కూడా పడిపోయాడు. 96 అయింది. కానీ నువ్వు ఇది 95 మంది కాదు, 100 మంది మాట్లాడినా 100 మంది మాట్లాడారు కాబట్టి కరెక్ట్ అవ్వాలని లేదు. నీ పెన్ను రాసేదే దట్ ఈజ్ నువ్వు ఆలోచించాలి అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది, దీనికి పరిష్కారం ఏంటి అనేది నువ్వు ఆలోచించాలి. ఆలోచించకుండా ఒక శేఖర్ భాష మాట్లాడినట్లు, లేకపోతే ఒక శివాజీ మాట్లాడినట్లు, లేకపోతే కృష్ణకాంత్ పార్క్ దగ్గర లేడీస్ మాట్లాడినట్టు, సంధ్యారెడ్డి మాట్లాడినట్లు, లేకపోతే మురళీ శర్మ మాట్లాడినట్టు, అన్వేష్ మాట్లాడితే ఎట్లా? మనకు డిఫరెన్స్ ఉండాలి కదా. అంటే కన్నా మనం పెద్ద డిగ్రీ. ఒక సమస్యకి పరిష్కారం చూపించగల సమాజానికి దిక్సూచి లాంటిదండి మీడియా అనేది, పత్రికలు అనేవి. మామూలు ఆషామాషి విషయం కాదు. నాకు తెలిసి మీడియా అంటే ఒక ఐడియా ఏంటి, అది లేకోకుండా ఇష్టారీతిన మాట్లాడేస్తే, ఇవాళ సంధ్యారెడ్డి సారీ చెప్పింది. కాకపోతే అది సారీ లాగా లేదు, మేము దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేవు. జేఏసీ తరఫున మేమే అప్రోచ్ అయ్యాం. ఎవరికి? మీనాక్షి నటరాజన్ గారికి. ఇది చాలా డెరివేటరీగా ఉందండి, సమాజంలో చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ఇది చాలా పితృస్వామ్య భావనలతో కూడుకున్నది. వస్త్రధారణ ఇలా ఉంది కాబట్టి అత్యాచారాలు జరుగుతాయి అని చెప్పటం అనేది, సూత్రీకరించడం కరెక్ట్ కాదు. మీ పార్టీ తరఫున మీ పార్టీ మనిషిని చెప్పుకొని ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంది, మీరు దయచేసి ఈవిడ విషయమే ఆలోచించాలి అని చెప్పి ఆవిడకి లెటర్ రాస్తే ఆవిడ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఆవిడ మాకు రిటర్న్ మెయిల్ పెట్టారు. మెయిల్ పెట్టి మేము మాట్లాడతాము, ఆమెతో సారీ చెప్పిస్తాము అని చెప్పారు. కానీ ఆమె సారీ అయితే చెప్పింది, కానీ ఆ సారీలో ఎక్కడా కూడా ఒక హృదయంతో చెప్పిన సారీ కానీ లేదు. అక్కడ ఒక హృదయం లేని మనిషి చాలా క్యాజువల్గా, నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేనేమీ మాట్లాడలేదు, ఇలా ఏవేవో రాసుకుంటూ వచ్చింది. 92% పీపుల్ నా మాటల్ని కరెక్ట్ అన్నారు. కేవలం 8% మంది మాత్రమే నచ్చలేదు నా మాటలు. మళ్ళీ అదే లోయలో పడుతున్నారు. లోయ కాదు, మనల్ని మిస్లీడ్ చేయడం అనమాట. అంటే కింద పడ్డా నాదే పై చెయ్యి. సారీ చెప్పినా కానీ, అందుకే నేను సారీ చెప్పినట్లేదు అన్నది. ఆ 8% పీపుల్ అప్సెట్ అయ్యారు, వాళ్ళ కోసం నేను సారీ చెప్తున్నాను అని కాదు. ఇక్కడ కావాల్సింది ఎవరికి అంటే, నువ్వు ఎవరిని ఉద్దేశించి ఈ పిచ్చి మాటలు మాట్లాడావో, ఆవిడ మాట్లాడితే ఏముంటుంది, మగవాళ్ళకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందంట. ఆడవాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతారంట. అసలే మగవాళ్ళకి వికారాలు ఎక్కువ అన్నట్టు మాట్లాడుతుంది ఆవిడ. దీనివల్ల నిజంగా ఎవరైనా మగవాళ్ళ తరఫున యాక్టివిజం చెయ్యాలి అనుకునే వాళ్ళు కూడా వెయ్యాలి కేసు. మా క్యారెక్టర్స్ నువ్వు ఇట్లా డిసైడ్ చేస్తావా? మగాళ్ళంటే ఎట్లా కనిపిస్తున్నారు మీకు? ఇప్పుడు శేఖర్ భాష నేను మేల్ యాక్టివిస్ట్ అనుకుంటాడు, ఆయన సెల్ఫ్ ట్యాగ్ వేసుకున్నాడు మేల్ యాక్టివిస్ట్ అని. ఏం శేఖర్ భాష, మరి ఇది నీకు ఓకేనా? ఆవిడ చెప్పిన దాని ప్రకారం మగవాళ్ళు వీక్ మైండెడ్ పీపుల్, రెచ్చగొడితే రెచ్చిపోతారు, రెచ్చిపోయి తప్పులు చేస్తారు, ఈ తప్పులు చేసిన తర్వాత జైళ్ళకి పోతారు, కేసులు కరెక్ట్గా పెడితే జైళ్ళకి పోతారు. మీకు ఇష్టమేనా ఇది? మేల్ యాక్టివిజం పేరుతోటి ఇదేనా నువ్వు చేసేది? మేల్ యాక్టివిస్ట్ అని చెప్పుకుంటున్నావు. అసలు ఈ మొత్తంలో ఎక్కడైనా ఒక చట్టం అనేది ఉందనేది ఎవరన్నా మాట్లాడుతున్నారా అసలు? థ్యాంక్ యూ సో మచ్.